ఒకానొక అందమైన గ్రామంలో రాఘవ్ అనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతనికి పెద్ద పొలాలు ఉండేవన్నమాట. కానీ అతను ఆ ఊర్లోనే పెద్ద పిసినారి. ఎవరైనా ఒకరు సహాయం కోసం ఇంటికి వస్తే అతనేమో తలుపులు మూసేసి వినబడినట్టుగా ఉండేవాడు. అయితే ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద వర్షం కురిసిందన్నమాట. అక్కడ గ్రామంలోని ఇళ్ళన్నీ మునిగిపోయాయి. చెట్లు కూడా అక్కడ పడిపోయి ఉన్నాయన్నమాట, మొత్తం పోయాయి. కానీ రాఘవ్ మాత్రం వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. గ్రామస్తులు ఎవ్వరు వచ్చినా తలుపులు తీయలేదు. చిన్నపిల్లలు ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా తీయలేదు. కానీ వాతావరణం మామూలైంది. అతను బయటకు వచ్చి తన ఇల్లు చాలా బలంగా ఉందని గర్వించాడు. తర్వాత అతను పొలానికి వెళ్ళి చూసి అసలు ఆశ్చర్యపోయాడు. పొలంలో ఉన్న పంటలన్నీ నాశనం అయిపోయాయి. అతని పని వాళ్ళు కూడా అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత తను ఆకలేసి గ్రామస్తుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి భోజనం పెట్టండి అని అడిగితే ఎవ్వరు తన మొహం కూడా చూడలేదు. కానీ ఒక దయగల ఆవిడ మాత్రం అతని దగ్గరికి వచ్చి ఒక బ్రెడ్ ముక్క ఇచ్చి ఇలా అంటుంది, నీ దగ్గర ఉన్నప్పుడు మాకు ఏటీ నువ్వు ఇవ్వలేదు, ఇప్పుడు నీ దగ్గర ప్రస్తుతానికి ఏటీ లేదు, కానీ మా దగ్గర ఏముందో మేము మీకు అది ఇచ్చాము, అది తెలుసుకో, ఇంకెప్పుడు ఇలా స్వార్థంగా నడు. తర్వాత అతను ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట. ముందన్నడు అర్థం కానిది. ఒక స్వార్థమైన హృదయం అనేది పుట్టి గోడల్ని కట్టిస్తుంది, కానీ ఒక దయగల హృదయం అనేది బలమైన ఇల్లులా ఉంటుంది. ఆ రోజు నుంచి అతను మారిపోయి ప్రజలందరితో సంతోషంగా ఉంటూ వాళ్ళకి సాయం చేస్తూ సుఖంగా ఉన్నాడు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు లిటిల్ లవ్ స్టోరీస్.